దీనికోసం ప్రత్యేకంగా ఆఫీస్ ఇప్పుడు గతంలో ప్రగతి భవన్ అని ఆయన గారు చెప్పేవాళ్ళు, ఇప్పుడు మనం జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చి అక్కడ ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఒక సీనియర్ ఐఏఎస్ ఇతర అధికారులతో ఒక కంప్లీట్ 24/7 పనిచేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. దీనికి సంబంధించి కేరళ రాష్ట్ర ప్రభుత్వంలో అదేవిధంగా ఫిలిప్పైన్, ఇంతకుముందు మిత్రుడు ఎవరో చెప్పిన ఫిలిప్పైన్ కూడా మేము స్పష్టంగా స్టడీ చేసినాం. ఫిలిప్పైన్ నుంచి ఎవరైనా ఈ గల్ఫ్ దేశాలకు వెళ్ళిందంటే ఉద్యోగం ఇచ్చే సంస్థ యొక్క వివరాలు ఆ ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా వాళ్ళకి ఇచ్చే ఉద్యోగాలు కూడా కనీస వేతనాలు ఇస్తున్నారా లేదా, రేపు ఒకవేళ ఆ సంస్థ ఏదైనా కారణం చేత వీళ్ళని తొలగించినా, ఏదైనా కారణం చేత జీతాలు ఇవ్వకపోయినా, వాళ్ళ అర్హతకు తగ్గ వేతనాలు ఇవ్వకపోయినా వాటి మీద చర్యలు తీసుకోవడానికి ఫిలిప్పైన్ కంట్రీలో ఒక కంప్లీట్ వ్యవస్థ ఉన్నది. అంటే ఈ కార్మికుల తరఫున ముఖ్యంగా వాళ్ళు ఈ పారామెడికల్ సైడ్ అంటే నర్సులు ఇతర సైడ్ ఎక్కువగా ఆ దేశం నుంచి పోతారు, ఫుడ్ ఇండస్ట్రీ సైడ్ ఎక్కువ పోతారు. సో వాళ్ళకి ఏమాత్రం సమస్య వచ్చినా ఆ ఇండివిజువల్స్ ఆ ఉద్యోగం ఇచ్చిన సంస్థతో కొట్లాడరు, ఆ దేశమే డైరెక్ట్గా రంగంలోకి దిగుద్ది. వాళ్ళ కార్మికుల యొక్క హక్కులు కాపాడడానికి ఫిలిప్పైన్ కంట్రీ నుంచే డైరెక్ట్గా ఏదైనా కేసులు ఫైల్ చేసినా, ఏదైనా నోటీసులు ఇచ్చినా ఈ కార్మికుల తరఫున ఆ దేశమే వాళ్ళతోని చర్చలకు దిగుతుంది, లేకపోతే ఆ సమస్య మీద కొట్లాడడానికి దిగుతుంది. దాంతో ఏంటంటే కార్మికుడు మనోస్థైర్యం పెరగడమే కాకుండా అక్కడ ప్రభుత్వాలు, అక్కడ యాజమానులు, ఒక దేశం యొక్క ప్రభుత్వమే దిగి ఈ వ్యవస్థతోని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అక్కడ సంస్థలు దిగొస్తాయి. ఆ విషయాలను కూడా మేము స్టడీ చేయడం జరిగింది. కేరళలో కూడా చాలా విషయాలలో వాళ్ళు, ఎందుకంటే కేరళ నుంచి మైగ్రేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కేరళ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ విషయాలలో చాలా చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక పాలసీ డాక్యుమెంట్ ముఖ్యమంత్రి కార్యాలయం తయారు చేసింది. ఈ పాలసీ డాక్యుమెంట్ను మీ అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మీకు అందరికి ఇచ్చి మేము ప్రభుత్వం తరఫున ఇట్లాంటి పాలసీ తీసుకురావాలనుకుంటున్నాము. ఈ పాలసీలో ఇంకేమైనా సవరణలు చేయాలన్నా, ఇంకేమైనా పొందుపరచాలన్నా, మీ అనుభవాలు ఏంటి ఉన్నాయనే సమావేశాన్ని కూడా మేము ఏర్పాటు చేయాలనుకున్నాం. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. తొందరలోనే ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సమావేశం మీరు ఏర్పాటు చేసిన మేము వచ్చినాం. మళ్ళీసారి ప్రజాభవన్లో ప్రభుత్వమే సమావేశం ఏర్పాటు చేసి మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. అక్కడ మేము తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పాలసీ డాక్యుమెంట్ మీకు ఇస్తాం. అంటే మా ప్రభుత్వము మాకున్న సమాచారం మేరకు, మీరు ఇచ్చిన వివరాల మేరకు మేము ఈ రకంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము. ఇది సరిపోతుందా, ఇంకా ఏమైనా మంచి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆ విషయంలో దాంట్లో ప్రధానంగా మీరు లేవనెత్తిన విషయాలు అన్నిటిని కూడా ఆల్మోస్ట్ అంటే వెల్ఫేర్ బోర్డు కానీ అందరికీ ఎవరైనా కావచ్చు, ఏ రకంగా చనిపోయినారు అనే దానికంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ప్రాణం ఖరీదు ఏ కుటుంబానికి ఆ కుటుంబానికి అత్యంత విలువైనది. పక్క వాళ్ళకు ఆ ప్రాణాల పట్ల విలువ ఉందా లేదా అని చర్చ నేను చేయను. కానీ అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎవరికి ప్రమాదం వల్ల ఏది జరిగినా 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించి అదేవిధంగా ఇక్కడ నుంచి ఈ అనుభవం లేని లేకపోతే అబద్ధాల ప్రాతిపదికన ఏజెంట్లు మిమ్మల్ని అక్కడికి పంపించిన తర్వాత విజిటింగ్ వీసాలో ఇతర వీసాలలో అక్కడికి పోయిన తర్వాత వర్క్ పర్మిట్ లేకుండా, లేకపోతే అక్కడ ఉన్న ఇక్కడ నుంచి ఏదైతే సంస్థ కోసం మీరు అక్కడికి వెళ్తే ఆ సంస్థనే అక్కడ మనుగడలే లేకపోవడం, ఇట్లాంటి సమస్యల నుంచి బయటపడే లేకపోతే ఏదైనా కేసుల్లో ఇరుక్కుంటే కూడా ఏ రకంగా న్యాయపరమైన సహాయం అందించాలి, అంటే ఇక్కడ ఎంపానల్ చేసి కొంతమంది అడ్వకేట్లను పెట్టి ఏదైనా లీగల్ అసిస్టెన్స్ కూడా ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద కూడా మేము చర్చించుకోవడం జరిగింది. ఇదే కాకుండా ప్రధానంగా నేను నమ్మేది, విశ్వసించేది, ఏజెంట్లకు ఒక చట్టబద్ధత ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డు ఉన్నవాడే ఏజెంటు. అతను ఎక్కడ ఏ వ్యవస్థలతో ఏ సంస్థలతో మాట్లాడుతుండో ఆ యొక్క సంస్థల యొక్క వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర నమోదు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము చర్చించుకున్నాం. ఇక్కడుండే వాళ్ళకు కూడా ఆదరాబాదరాగా వాళ్ళు వెళ్ళిపోయి అక్కడికి పోయిన తర్వాత ఆ పరిస్థితులు అర్థంగా కూడా ఇరుక్కునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక వారం రోజుల ముందు నుంచే శిక్షణ ఇచ్చి మీరు వెళ్తున్న దేశం ఏది, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, అక్కడ వ్యవహరించాల్సిన విధానం ఏంది,
ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా కనీసం ఏ దేశానికి వెళ్తుండ్రో, వాళ్ళు ఏ ఉద్యోగానికి వెళ్తుండ్రో వాళ్ళకి అవగాహన వస్తుంది. ఒకటి. రెండోది, అక్కడ యాజమాన్యులతో కానీ ఆ దేశంలో ఉండే పరిస్థితులలో వ్యవహరించే విధానం. రెండు. మూడోది, ఏదైనా సమస్య వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలనో కూడా వాళ్ళకు ఒక అవగాహన. ఇట్లాంటివి వాళ్ళకు ఒక వారం రోజులు విదేశాలకు వెళ్లే ముందు, గల్ఫ్ కార్మికులకు ప్రధానంగా వెళ్లే ముందు వాళ్ళకు ఒక వారం రోజులు శిక్షణ కార్యక్రమాలు కూడా తీసుకోవాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలన్న ఆలోచన కూడా మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. దానికి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలను మేము తీసుకోవాలనుకున్నాం. ఎందుకంటే ఎవరైనా ఒక మంచి భవిష్యత్తు కోసమే ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడున్న పరిస్థితుల కంటే దుర్భరమైన పరిస్థితులలో ఇరుక్కోవడానికే కారణం కొంత అవగాహన లోపం, కొన్నిసార్లు తీసుకెళ్లిన ఏజెంట్ల మోసాలు. కాబట్టి ఏజెంట్ల చేతుల్లో చిక్కుకొని మోసపోకుండా వెళ్లే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఈ మైగ్రేషన్స్ అన్నిటి మీద, ఇమ్మిగ్రేషన్ దగ్గర కూడా ఎవరు వెళ్తున్నా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకోవాలి. ఏ ఏజెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నమోదు చేయించకుంటే ఏ కార్మికుని కూడా దేశ సరిహద్దులను దాటించడానికి వీల్లేని ఒక పటిష్టమైన వ్యవస్థను తీసుకురావాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తున్నది. అదేవిధంగా కొన్ని కుటుంబాలు ఆస్తులు వదులుకొని పోతే ఇక్కడ ఆస్తులు మాయమైపోతున్నాయి. లేకపోతే అక్కడ నుంచి ఏదో డబ్బులు పంపిస్తే ఇక్కడ ఏదో కొనుక్కొని తల్లిదండ్రులు తెలిసి తెలియక ఏదో కొనుక్కుంటే ఆ కొనుక్కున్న ఆస్తి వివాదాలలో చిక్కుంటే వాళ్ళు జీవితకాలం కష్టపడి రూపాయి కూడబెట్టిగా వెనక్కి వచ్చి సెటిల్ అవుదాం అనుకుంటే వాళ్ళు ఏమైనా కొనుక్కుంటుంటే, నాట్ ఓన్లీ గల్ఫ్ కార్మికులు, అంటే యుఎస్ లాంటి ఇతర దేశాలలో కూడా వాళ్ళు కొనుక్కున్న ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. సో అట్లాంటి వాటికి కూడా తప్పకుండా ఇక్కడ రక్షణ కల్పించే ఒక వ్యవస్థను అవసరం అనుకుంటే నామినల్గా దానికి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఛార్జ్ చేసినా వాళ్ళ అసెట్స్, వాళ్ళ ప్రాపర్టీస్ కూడా ఒక రక్షణ కల్పించే వ్యవస్థను కూడా తీసుకురావాలన్న ఆలోచన చేస్తున్నాం. వాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళకి అక్కడేమన్నా అయితే వైద్యం అందించడం కాదు. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు బయటకు పోతారు, ఇక్కడ ఎవరు ఉండరు. వాళ్ళ తల్లిదండ్రులకు ఏదైనా వైద్యం అందించాలన్నా, ఏదైనా సహాయం అందించాలన్నా కూడా వాళ్ళ వివరాలను కూడా నమోదు చేయించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా అందించగలిగిన సహాయం ఏదైనా ఉన్నా కూడా ఇట్లాంటి వాటిని అన్నిటిని కూడా అందించాలన్న ఆలోచన మేము చేయడం జరిగింది. అదేవిధంగా రైతు బీమా, గల్ఫ్ కార్మికుల బీమా, అంటే రైతులకు ఏ విధంగా అయితే బీమా, అంటే ఇప్పుడు ఈ 5 లక్షల లెక్క ఎట్లయితే ఇక్కడ రైతులకు ఉన్నదో గల్ఫ్ కార్మికుల కోసం కూడా ఏ రకంగా ఎట్లా చనిపోయినా వాళ్లకు ఒక బీమా వసతి కల్పించి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ పిల్లల చదువుల కోసం గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఒక మంచి విద్యను అందించడానికి కూడా కావలసిన చర్యలు తీసుకోవాలన్న ఆలోచన, వీటన్నిటిని కూడా మేము చేస్తున్నాం. ఎందుకు